హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకున్న వేకెన్సీస్ 5696 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే నిన్న లక్నోలో చైర్మన్ తోటి, రైల్వే రిక్రూట్మెంట్ చైర్మన్ తోటి మనకు మీటింగ్స్ అయితే జరగడం జరిగింది. అఫీషియల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని పాయింట్స్ మీద వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి, సో ఈ పోస్టులు అనేది ఈ 5600 పోస్ట్ అనేది చాలా తక్కువ, వీటిని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్ మనకు 18-19లో జరిగింది, దాని తర్వాత వేకెన్సీస్ రాలేదు, పోస్టులు ఇంక్రీజ్ చేయాలనేది ఒకటి. అండ్ ఇతర ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా జేఈ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ, వీటి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్గా మనకు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కలిపి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ టెక్నీషియన్కి సంబంధించిన అప్డేట్ ఏం రాలేదు. టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుందా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రైల్వే ఎగ్జామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ జనరల్గా వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఒక ప్రాపర్ క్యాలెండర్ కూడా ఇవ్వాలనేది, యాన్యువల్ క్యాలెండర్ కూడా ఇవ్వాలనేది ఇక్కడ డిస్కషన్ అయితే జరిగింది. ఈ 4-5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి ఈ మీటింగ్లో జరిగిన డిస్కషన్స్ ఏంటి, అండ్ ఇక్కడ పెట్టిన దాంతోపాటు ఇంకా ఈ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మనకు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇందులో ప్రజెంట్గా ఏఎల్పిలో ఉన్న వేకెన్సీస్, రైట్, ప్రజెంట్ వర్కింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇందులో ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్కి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఫైల్ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మొత్తం వేకెన్సీస్ మీరు ఇక్కడ చూస్తే 16,373 వేకెన్సీస్ అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. అన్ని జోన్స్ కలిపి, అన్ని డివిజన్స్, అన్ని జోన్స్ కలిపి ప్రజెంట్గా ఉన్న వేకెన్సీస్ ఈ పర్టికులర్ ఈ డేట్ చూడండి, డిసెంబర్ 2023 వరకు ఉన్న వేకెన్సీస్ ఇందులో 16,373 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మనకు వచ్చిన వేకెన్సీస్ 5,696 వేకెన్సీస్ మాత్రమే. సో ఇంకా చాలా వేకెన్సీస్ రావాల్సి ఉంది. ఈ అన్ని వేకెన్సీస్ రావాలి అనేసి చాలామంది అడగడం జరిగింది, అండ్ మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని చెప్తున్నారు. మనకి ఎక్కడ కూడా అఫీషియల్గా ఇంకా మనకు రిటర్న్ ఫార్మాట్లో ఎక్కడ లేవు, బట్ జనరల్గా జరగడానికి అవకాశం ఉంది. ఈ వేకెన్సీస్ 100% ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ చూద్దాం ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఎందుకు అనంటే జనరల్గా ఇంకొక విషయం ఏంటంటే, దీంతో పాటు ఏఎల్పితో పాటు టెక్నికల్ వేకెన్సీస్ కూడా రిలీజ్ అవ్వాలంటారు. దానికి ఇంకొక సపరేట్ నోటిఫికేషన్ వస్తుందా, వీటిని కలిపి మళ్ళీ మాడిఫైడ్ నోటిఫికేషన్ వస్తుందని మనం వెయిట్ చేయాలి. బట్ ఫైనలీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వేకెన్సీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో ఏదో ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. టెక్నికల్కి సపరేట్గా వస్తుందా, అండ్ టెక్నికల్ దీంతో కలిపి, ఎందుకంటే మనకు 2018 నోటిఫికేషన్ చూసుకుంటే ఏఎల్పికి టెక్నీషియన్కి కామన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్గా కూడా ఈ రెండిటికి ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా సిమిలర్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం, ఇదంతా కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది. మళ్ళీ ఆర్ఆర్బీకి మళ్ళీ సపరేట్ ఎక్స్ట్రా ఖర్చులు అయిపోతాయి. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు రెండింటిని క్లబ్ చేసి ఇంకేదైనా హయ్యర్ వేకెన్సీస్ తోటి మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి వచ్చిన బేసిక్ కన్క్లూజన్ ఏంటంటే, వేకెన్సీస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనకున్న మొత్తం వేకెన్సీస్ 16,373 వేకెన్సీస్ అయితే ఇందులో ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, రైట్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకటి దేని గురించి మాట్లాడడం టెక్నీషియన్ పోస్టులు వస్తాయని చెప్పారు. అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్, జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలోనే బై ఫిబ్రవరి 1st వీక్ లోపు ఆర్ ఫిబ్రవరి మంత్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఏఎల్పితో పాటు ఈవెన్ టెక్నికల్ స్టూడెంట్స్ జేఈకి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అదొక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, గ్రూప్ డీకి సంబంధించి కూడా రఫ్గా మనకి ఇక్కడ 50,000 పైన వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాలెండర్ గురించి ఇంకొక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ క్యాలెండరు ఏదైతే వీళ్ళు రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారో దాని ప్రకారమే ముందుగానే ఒక టెంటేటివ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అనేది కూడా ఈ పర్టికులర్ మీటింగ్లో జరిగిన ఈ 4 పాయింట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో
ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్ నుంచి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది, ఏఎల్పి నుంచి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ రాబోయే గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ అండ్ ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి ఈ అన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మనకు 2.5 lakh వేకెన్సీస్ అని చెప్పారు కదా, అవన్నీ కూడా ఏమాత్రం వస్తాయో మనం చూద్దాం. బట్ మోస్ట్లీ ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఏఎల్పికి ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్ డిలో కూడా మంచి వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది, జేఈ ఎన్టీపీసీకి సంబంధించిన కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుంచే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి ప్రాపర్గా ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేసుకోండి. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్స్ అన్ని రాబోతున్నాయి. సో ముందు ఇంకా కొన్ని రోజుల్లోనే ఫిబ్రవరి మంత్లో కంపల్సరీ రైల్వే నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ మనం చూడడానికి అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.